అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వెదుర్ల పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం కొత్త వలస నుండి దేవరాపల్లి వెళ్ళే మార్గ మధ్యంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కొత్త వలస గ్రామం. దీన్ని డాబాలు కొత్త వలస అని కూడా అంటారు. ఈ మార్గం కొత్త వలస నుండి ఎస్కోట వెళ్ళే మార్గం అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకే వెళ్ళి కనిపిస్తున్న ఫ్లైఓవర్ మీదుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ రాకముందు జనాలు రైల్వే గేట్ దాటి వెళ్ళాలంటే చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చేది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశం తుమ్మకాపల్లి. ఈ తుమ్మకాపల్లి గేటు దాటే మన అవతలకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకి దేవరాపల్లి వెళ్ళే మార్గంలో ఎడమ వైపున ఈ వెదుళ్ళ పైడితల్లి అమ్మవారి ఆలయం మనకి ఉంటుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే పైడితల్లి అమ్మవారి పుట్టుక గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఎస్కోట అంటే శృంగవరపుకోట గ్రామానికి చెందిన గనివాడు గంగనాయుడు అనే రైతు తన పొలంలోని పంటను నాటుబండిలోని వేసుకొని ప్రస్తుతం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం సిరిజాం పరిసర ప్రాంతంలోని ధాన్యం ఆడించి తిరిగి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో ఎవరో బండి ఎక్కినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగా ఎవరో కనిపించలేదు. బండి ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక చీకటిపడింది. అప్పుడు పైడితల్లి అమ్మవారు గొల్లు గొల్లు అనే శబ్దంతో బండి కిందకి దిగింది. ఆ గజ్జల శబ్దం అన్నటువంటి రైతు బండిని ఆపి చూడగా ఒక సాధారణ మహిళ అమ్మవారుగా ప్రత్యక్షమైంది. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని మీరెవరు అని ప్రశ్నించాడు ఆ రైతు. అప్పుడు అమ్మవారు, నేను పైడితల్లి అమ్మవారిని, నాకు ఈ ప్రదేశం నచ్చింది, ఇది 7 గ్రామాల మధ్య ఉన్నటువంటి అతి సుందరమైన ప్రదేశం, కావున నేను ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని పైడితల్లి అమ్మవారు చెప్పగా రైతు, నేను నమ్మను, నీవు నాతో పరాచకాలు చేస్తున్నావు అని అనగా అమ్మవారు ఉగ్ర రూపంతో గుగ్గిలం ధూపాల గుబాలింపుతో చేతి నుండి పసుపు ముద్దను తీసి గంగనాయుడు చేతికి ఇచ్చింది. అప్పుడు గంగనాయుడు తన తప్పు తెలుసుకొని అమ్మవారిని నమస్కరించి క్షమించమని కోరాడు. అప్పుడు అమ్మవారు, నేను శాంతించాలంటే నాకు జంతుబలి కావాలి అని కోరింది. అప్పుడు రైతు తన జత పోతుల్లో ఒకదానిని నరకడానికి సిద్ధమయ్యాడు. కానీ రైతు దగ్గర నరకడానికి కత్తి అనేది ఏమీ లేదు. అప్పుడు రైతు తన వద్దనున్న చెర్నకోలు కర్రతో అమ్మవారిని తలుచుకొని నరకడానికి యత్నించగా పోతు తల ఎగిరి అమ్మ పాదాల వద్ద పడింది. ఆ నరికిన కర్రను దగ్గరలో ఉన్న పుట్టపై నాటమని అమ్మవారు చెప్పింది. ఆ రైతు అమ్మవారు చెప్పినట్లే నాటి ఇంటికి బయలుదేరాడు. ఆ రైతు మరుసటి రోజున అదే ప్రదేశానికి అంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తాను ఏ చోట అయితే ఆ కర్రను నాటాడో ఆ చోట అంతా పెద్ద వెదుళ్ళ వనంగా మారిందనమాట. దీంతో ఆ రైతు పట్టరాని సంతోషంతో అమ్మవారికి నమస్కరించి ఇంటికి పయనమయ్యాడు. అదే రోజు రాత్రి అమ్మవారు వీరభద్రాపురం మరియు తదితర గ్రామ పెద్దల కలలో కనిపించి, నేను ఫలానా 7 ఊర్ల మధ్యలో వెదురువనంలో రాయి రూపంలో ఉన్నానని, నాకు గుడి కట్టి అందులో నన్ను ప్రతిష్ఠించాలని చెప్పింది. మరునాడు గ్రామ పెద్దలందరూ కూడా ఆ స్థలానికి చేరుకొని ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రపరిచి అమ్మవారికి గుడి కట్టి రాయి రూపంలో ఉన్న అమ్మవారిని అందరూ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి వెదుళ్ళ పైడితల్లి మా అమ్మగారుగా పిలుచుకుంటూ పూజలు జరుపుకుంటున్నారు. ఈ దేవాలయం చుట్టూ ఉన్న 7 గ్రామాలు వీరభద్రాపురం, నరపాం, కర్రె చిన్నయ్యపాలెం, దాసరివానిపాలెం, గొల్లలపాలెం, వియ్యంపాలెం, కోటవానిపాలెం అనే ఈ 7 గ్రామాలు ఈ గ్రామం చుట్టూ ఉన్నాయన్నమాట.